నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఇంటర్ ప్రథమ సంవత్సరం పబ్లిక్ పరీక్షలు శనివారం నుండి ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు పరీక్షలు జరిగాయి. ఉదయం 8:30 విద్యార్థులను పరీక్షా కేంద్రాలలోకి అనుమతించారు. పరీక్షా సమయంలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసుల గస్తీ, సీసీ కెమెరాల పర్యవేక్షణలో పకడ్బందీగా పరీక్షలు కొనసాగాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన మొట్టమొదటి పూర్తిస్థాయి బడ్జెట్లో సంక్షేమానికి, అభివృద్ధికి, హామీల అమలుకు సమప్రాధాన్యత ఇచ్చి స్వర్ణాంధ్ర నిర్మాణానికి బాట వేయటం జరిగిందని అంగులగుదురు గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి అన్నారు. వైసీపీ చేసిన విధ్వంసాల నుండి వ్యవస్థలను పునరుద్ధరిస్తూ అనేక సవాళ్లను, సంక్లిష్ట పరిస్థితులను అధిగమించి రాష్ట్రాన్ని పునర్నిర్మించేలా బడ్జెట్ను రూపొందించిన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలియజేశారు. గత ప్రభుత్వపు దుర్మార్గపు పన్నులు తొలగిస్తూ ప్రజలపై ఎటువంటి కొత్త పన్నుల భారం మోపకుండా రాష్ట్రానికి రెవెన్యూ సమకూరేలా బడ్జెట్ను రూపొందించారన్నారు. ధాన్యం పెండింగ్ బకాయిలను చెల్లించడం, వైద్య రంగానికి ప్రాధాన్యత, అలాగే విద్య, సాగునీటి రంగం, ఐటీ, పరిశ్రమలు, గ్రామీణాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన వంటి ఇతర రంగాలకు బడ్జెట్లో భారీ కేటాయింపులు చేయడం ముదావహమన్నారు. 2025-26 సంవత్సరానికి మన రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గారికి, అలానే ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి ముందుగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేయాలి. అందరం కూడా సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళులాగా ఏదైతే మనం మేనిఫెస్టోలో మనం ఇచ్చిన హామీలు సూపర్ 6 కానివ్వండి, సంక్షేమ పథకాలు కానివ్వండి, రాష్ట్ర అభివృద్ధి కోసం కానివ్వండి, ఏదైతే మేనిఫెస్టోలో మనం పెట్టామో వాటన్నిటిని కూడా చిత్తశుద్ధిగా అమలు చేయాలి. పేదరికం లేనటువంటి ఒక రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలి అనే దాంట్లో ఏదైతే మనం ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ముఖ్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇవాళ గవర్నమెంటు ఫామ్ అయినటువంటి మొదటి నెలలోనే ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నటువంటి గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. అన్న క్యాంటీన్ కానివ్వండి, దీపం పథకం కానివ్వండి, ఆల్రెడీ అవన్నీ కూడా కంటిన్యూషన్ అవుతున్నాయి. తల్లికి వందనం కానివ్వండి, ఇంకా ఏదైతే ఫంక్షన్స్ మనం అన్నదాత సుఖీభావ కింద ప్రతి రైతుకి 20,000 కేటాయింపు కానివ్వండి, ఏదైతే మనం ఇచ్చిన హామీలు ఉన్నాయో అవన్నీ కూడా అమలు చేయాలి అనే దాంట్లో ఈ వార్షిక బడ్జెట్ 3,22,359 కోట్లతో వ్యయంతో ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. దాదాపు 2,17,000 ఆదాయం అంటే మన రాష్ట్ర ఆదాయం కానివ్వండి, మనకు పన్నుల రూపంలో వచ్చే కానివ్వండి, కేంద్రం నుంచి వచ్చేటటువంటి మన యొక్క వాటాలు కానివ్వండి, ఇవన్నీ కూడా 2,17,000 కోట్లు ఆదాయంగా, దాదాపు 1,03,000 కోట్లు వ్యయం ఇంకా మనం సమకూర్చుకోవాల్సి ఉంది. వీటన్నిటిని కూడా ఎందుకంటే ఇచ్చిన ప్రతి హామీ కూడా మనం నెరవేర్చాలి. వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకోలేనటువంటి పోలవరం కానివ్వండి, ఇటు రాజధాని కానివ్వండి, రోడ్లు కానివ్వండి, ఏది కూడా అన్నీ కూడా
నిర్వీర్యం అయిపోయినాయి. ఇవాళ ఈ బడ్జెట్లో పోలవరానికి కేటాయింపులు కానివ్వండి, అమరావతి రాజధానికి కేటాయింపులు కానివ్వండి, ముఖ్యంగా రోడ్లకి అనేక రకాలైనటువంటి రోడ్లని ఇవాళ 4 వేలను చేస్తూ దాదాపు 9,700 కోట్లు ఈ రోడ్ల కేటాయించడం జరిగింది. అలానే తల్లికి వందనం కింద దాదాపు 10,000 కోట్లు, దానికి ఎన్టీఆర్ పెన్షన్ కింద 27,000 కోట్లు, బీసీల అభివృద్ధికి 23 కోట్లు, అలా ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్లకి దాదాపు 3,700 కోట్లు, అలా ప్రతి దానికి కూడా చిత్తశుద్ధిగా మనం ఇచ్చిన హామీలు అమలు జరగాలి అనే దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్టు నిజంగా తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షించాలి. ఎందుకంటే ఈ రోడ్లలో ఎంతోమంది యాక్సిడెంట్లు అయ్యి ఎంతోమంది కొన్ని వందల మంది చనిపోయారు. వీటన్నిటిని అరికెట్టే దాంట్లో ప్రతి అంశంలో కూడా ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమం రెండు కళ్ళులాగా ఇవాళ గత ప్రభుత్వంలో చూసాం. బడ్జెట్ అంతా కూడా సలహాదారులకు అప్పులమయంగా పోసాన కృష్ణమురళి నేను చెప్తున్నారు, ప్రతి నెల అతనికి ఒక 4 లక్షల రూపాయలు జీతం అంట, సలహాదారులకు లక్షలు. అలా ఈ రాష్ట్ర బడ్జెట్ అంతా కూడా చిందరవందర అయిపోయింది గత ప్రభుత్వంలో. ఇవాళ ప్రతి పైసా కూడా మనకు వచ్చే ఆదాయాన్ని పెంచుకునే విధంగా పేదరికం లేనటువంటి ఒక మంచి రాష్ట్రంగా తీర్చిదిద్దే దాంట్లో ఇవాళ ఈ బడ్జెట్టు ఎంతో ఉపయోగకరం అని చెప్పేసి తెలియజేసుకుంటూ, సామాజిక సేవా దృక్పథంతో స్వచ్ఛంద సేవా సంస్థలు స్పందిస్తున్న తీరు అభినందనీయమని లెఫ్టినెంట్ కల్నల్ జె మహేష్ అన్నారు. రూరల్ గ్రామం కొలకలూరు బాబు జగజ్జీవన్ రామ్ రీడింగ్ రూమ్లో డొనేట్ ఫర్ పూర్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శనివారం ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ సౌజన్యంతో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమాజం పట్ల బాధ్యతతో యువత స్పందించడంతో పాటు సామాజిక సేవకు తగిన ఉపాధి కూడా అవసరమని ఆ దిశగా యువత ప్రయత్నించాలన్నారు. సమాజంలో నెలకొన్న రుగ్మతలపై ప్రజల్లో అవగాహన కల్పించడం ముఖ్యమని, దానికి పాఠశాల విద్యార్థులతో కలిసి పనిచేయడం మంచిదని సూచించారు. డాక్టర్ మాధవీలత మాట్లాడుతూ కంటికి సంబంధించి అనేక సమస్యలు ఉంటాయని, వాటిలో ప్రధానంగా శుక్లాలు, నీటి కాసులు, కంటి చూపు మందగించడం వంటి సమస్యలు ఉంటాయన్నారు. షుగర్ వ్యాధిగ్రస్తులు కనీసం ఏడాదికి ఒకసారైనా కంటి పరీక్షలు చేయించుకోవాలన్నారు. రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. డాక్టర్ పూజిత మాట్లాడుతూ డొనేట్ ఫర్ పూర్ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు ప్రభాకర్ రాజు జయంతి సందర్భంగా కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. తనతో పాటు జొన్నలగడ్డ ఆదర్శ్, అనుపం వారి మిత్రబృందం సంస్థ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్నట్లు చెప్పారు. సంస్థ అధ్యక్షులు ఎల్బి రాకేష్ మాట్లాడుతూ 2019లో ప్రారంభించిన సంస్థ నుండి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. అవసరమైన వారికి కళ్ళజోళ్లు పంపిణీ చేశారు. ఆపరేషన్ అవసరమైన వారికి తెల్ల రేషన్ కార్డు ఉంటే ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్లో ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి బృందం వెల్లడించింది. కార్యక్రమంలో జి రోహిత్, ఎం రాజ్ కుమార్, ఎస్ వినయ్ కుమార్, వై రవికిరణ్, ఎం వెంకటేశ్వరరావు, ఎస్ మురళీధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సంస్థను మేము 2019లో స్థాపించడం జరిగింది. సంస్థ సభ్యుల సహకారంతో మరియు దాతల సహకారంతో ఇప్పటి వరకు మేము అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. అలాగే గత ఏడాది సెప్టెంబర్లో కొలకలూరు గ్రామంలోని ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ వారి సహకారంతో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఆ సమయంలో కంటి పరీక్షలు చేసే వైద్యులు అందుబాటులో లేని కారణంగా ఆ పరీక్షలు అనేవి నిర్వహించలేకపోయాము. అది దృష్టిలో పెట్టుకొని మరి ఈరోజు మా సంస్థ సభ్యులైన జొన్నలగడ్డ ప్రభాకర్ రాజు గారి జయంతి సందర్భంగా మా సంస్థ సభ్యుల సహకారంతో అలాగే దాతల సహకారంతో మరియు మీడియా మిత్రుల సహకారంతో ఈ కార్యక్రమం అనేది జరిపించడం జరుగుతుంది. దీని తరఫున ఈ రోజున ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్స్ వారి సహకారంతో కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నాం. డాక్టర్ మాధవీలత గారు వైద్య సేవలు అందిస్తున్నారు. డాక్టర్స్ టీం కానీ లేకపోతే టెక్నీషియన్స్ కానీ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్స్ నుంచి వారి సహకారాన్ని అందిస్తున్నారు. ఈ కార్యక్రమం నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికి, అంటే డోనర్స్కి కానివ్వండి, డొనేట్ ఫర్ పూర్ సంస్థ సభ్యులకు కానివ్వండి, మీడియా మిత్రులకు కానీ అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం జరిగింది. మున్సిపల్ కౌన్సిల్ నందు జరిగిన సమావేశానికి చైర్పర్సన్ తాడిపోయిన రాధిక అధ్యక్షత వహించారు. తొలుత అజెండాలో పొందుపరిచిన 5 అంశాలను ఆమోదించారు. అనంతరం 0 అవర్ నిర్వహించారు. ఇంజనీరింగ్ పనుల అలసత్వం, అధికారుల నిర్లక్ష్యంపై సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కలిసి పనిచేసి ప్రజల సమస్యలు పరిష్కరించడంలో అధికారులు ఎందుకు అశ్రద్ధ వహిస్తున్నారంటూ మండిపడ్డారు. ముఖ్యంగా
ఇంజనీరింగ్ అధికారులపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వార్డులలోని సమస్యలపై వార్డు కౌన్సిలర్లు ఏకరువు పెట్టారు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వార్డులలో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున పనులు చేసే అవకాశం లేదని, కోడ్ ముగిసిన వెంటనే పనులను ప్రారంభిస్తామని చైర్పర్సన్ అధికారులు హామీ ఇచ్చారు. పబ్లిక్ కి సంబంధించిన వర్కులు మాత్రమే మేము అడుగుతాం, పబ్లిక్ కోసమే అడుగుతాం. దాన్ని మిమ్మల్ని బతిలాడుకోవాల్సిన అవసరం కానీ మాకు లేదు. ఫస్ట్ మీకు మాకు సమన్వయంతో పనిచేయాలి కాబట్టి మేము మిమ్మల్ని 1-4 సార్లు రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ బాధ్యత ప్రకారంగా మీరు చేయించాల్సిన బాధ్యత మీకు ఉంది. మీరు ఎందుకు చేయించట్లేదు, ఎందుకని అశ్రద్ధ? ఇవాళ గత 5 ఏళ్ళ నుంచి చూసుకుంటే చాలా వర్కులు కూడా ఇనిషియేషన్ మూలాన చాలా నిధులు వెనకపోవడం కూడా జరిగింది. మరి కాంట్రాక్టర్లో మాకేమో బిల్లులు చేయట్లేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మరి కాంట్రాక్టర్లో లోపమా వీళ్ళ లోపమా అర్థం కాదు అధ్యక్ష. వీళ్ళు ఎందుకు అంత బాధ్యత తీసుకోవట్లేదు? కాంట్రాక్టర్లు ఏమన్నారు, మేము వర్క్ చేసిన 3 నెలలు 4 నెలలు కూడా బిల్లు కట్టలేదు వాళ్ళు చెప్తున్నారు. ప్రతిదీ ఎందుకంత అసలు చేస్తారు అధ్యక్ష? ఎందుకని అధ్యక్ష అది అర్థం కాదా? చెప్పండి. దానికి ఎందుకు మీ బాధ్యత లేదా? మీరు అధికారులు మీ జీతాలు తీసుకోవట్లేదా? మేము ప్రజాప్రతినిధులు, ప్రజలకు సంబంధించి ఏదైనా మేము ప్రజలకు ఏమైతే అవసరమో దాని అవసరాలకు అనుగుణంగా మేము మాట్లాడతాం. మీరు ఎందుకు దాన్ని అసలు చేస్తారు చెప్పండి. ఇవాళ కౌన్సిల్లో మున్సిపల్ బిల్డింగ్ పాడైపోతున్నారు. మరి అక్కడ 30 లక్షల రూపాయలు పెట్టినా లేదవుతుందో మీరు కాంట్రాక్ట్ అంటే కనీసం ఇది ఇవ్వలేదా? చేసి మళ్ళీ చేస్తున్నాం. ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత వెంటనే మొదలు పెట్టేస్తాం. రెండోది మన ఆఫీస్ షిఫ్టింగ్ అంటే దాన్ని కొంచెం మాడిఫికేషన్ చేసి చేయాలి. దాన్ని 2nd ఫ్లోర్లో మనం శాంక్షన్ తీసుకున్నాం. అది కూడా త్వరలో మొదలు పెట్టిస్తాం. త్వరలో సంవత్సరమా 6 నెలలు ఈ ఎలక్షన్ కూడా అయిన తర్వాత మొదలు అధ్యక్ష. ఏ బాధ్యత అంత బాధ్యత లేకుండా చేస్తున్నారు పనులు. 100 కోట్ల రూపాయలు ఖర్చు డెవలప్మెంట్ జరిగితే ఓన్లీ పట్టించుకోవడం జరిగింది ప్రోగ్రామ్. ఇవాళ 45 సచివాలయాలు వచ్చినాయి. 45 సచివాలయాలకు సంబంధించి కనీసం 35 మంది వార్డు ఎక్కడ ఏ స్టాఫ్ దగ్గర చెప్పండి. ఏ స్టాఫ్ దగ్గర ఎవరు చెప్పండి. స్టాఫ్ లాగా చేయట్లేదా? స్టాఫ్ ఉండాలి, అందరూ ఉన్నారు. ఎవరు దేనికి చెప్పాలని, ఏ లోపల చెప్పాలని దానిలో ఒక షెడ్యూల్ వేసాను నేను. ఏ రోజు ఏం చేయాలి అనేది ఆల్రెడీగా ఆన్లైన్ వచ్చింది. మేము అక్కడికి వెళ్ళి కోడ్ కూడా తెచ్చుకున్నాము. యాప్ కోడ్ రెడీగా ఉంది. మేము ఆల్రెడీ ఇప్పుడు 15 ఫైల్స్ చేసాము. ఈ మొత్తం 62 ఫైల్స్ వచ్చినాయి. 62 ఫైల్స్ ప్రాసెస్లో ఉంది. ఆల్రెడీ ప్రాసెస్ జరుగుతుంది. అంతకుముందు అయితే క్రితంలో 3 నెలల నుంచి అది యాప్ రాలేదు. మనకి దానివల్ల ఇబ్బందిగా ఉంది. నెక్స్ట్ తర్వాత ఒక ప్రతి కాంట్రాక్టర్ దగ్గర, ప్రతి ఏరియా దగ్గర ఎంత పెండింగ్ ఉందో దాదాపు 62 వర్కులు వచ్చినాయి. 62 వర్కుల్లో దాదాపు 14 వర్కులు కంప్లీట్ అయ్యాయి. ఇంకా ఒక 5 నెలల కల్లా లేదంటే వచ్చే నెల 15వ తారీఖు లోపు మొత్తం క్లోజ్ చేసి మార్చి 31కి అందిస్తాం. వారి వాడుతున్నటువంటి ఈ యొక్క వర్క్ డిస్కషన్ అనేటువంటి విషయం అక్కడ ఇద్దరు కాంట్రాక్టర్ల మధ్య ఉన్నటువంటి అంశం వేసి చెప్తున్నారు. కాంట్రాక్టర్ ఇంజనీర్స్ కోరుకు ముందు అగ్రిమెంట్ కంప్లీట్ అయినప్పుడు వర్క్ స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ ఇంజనీర్లు అనేటువంటి విషయంలో కాంట్రాక్టర్ల మధ్య ఉన్నటువంటి ఏదైనా కాంపిటీషన్ కావచ్చు, లేకపోతే సమన్వయ లోపం కావచ్చు, లేకపోతే మా ఇంజనీర్స్ సైట్ చేయడంలో ఎక్కడైనా గ్యాప్ ఉందేమో తెలియదు. కానీ అది మరి జరిగింది. సో దాన్ని వచ్చేటువంటి కాలం అంతా కూడా ఎండాకాలం కాబట్టి వర్క్ జరగడానికి స్కోప్ ఉంది. కాబట్టి ఈ వారం రోజులు ఆగిపోతే కనుక రెగ్యులర్ యాక్టివిటీలో వర్క్ చేర్చుకున్నాం అక్కడే కూర్చొని. సో వారం అంటే కాబట్టి అక్కడే రెగ్యులర్ ఆయన ఉంటారు. మేము కూడా ఇంజనీర్తో పాటు ఫ్రీక్వెంట్గా విజిటింగ్ చేసి ఆ యొక్క వర్క్ను అర్థవంతంగా చేయడానికి ప్రయత్నం చేసి పెడదాం. సో ఎండాకాలం అయ్యే లోపలనే దాన్ని ఒక లాజికల్ కంక్లూజన్ చేద్దామని అది వారికి సంబంధించినటువంటి అంశం. అధ్యక్ష చాలా చక్కగా చెప్పారు. మీరు ఇదన్నిటికీ బాధ్యత వహించాలని చెప్పి, నేను బాధ్యత వహిస్తానని చెప్పి మీరు చెప్పగలిగితే నేను చాలా మాట్లాడాల్సిన అంశాలు అయితే చాలా ఉన్నాయి. మీరు మీ డిపార్ట్మెంట్ తరఫున
నాది బాధ్యత అంటే నేను మెలకు వెలివేస్తాను. ఏ అంశం కాదు దశ, పట్టణానికి సంబంధించి చాలా అంశాలు ఉన్నాయి, చాలా లోపాలు ఉన్నాయి, చాలా బెనిఫిట్లు ఉన్నాయి. వీటన్నిటి మీద డిస్కస్ చేయడానికి వాస్తవానికి నేను వచ్చాను. కానీ ఎందుకు కూడదన్న ఉద్దేశంతోనే నేను రైట్గా మాట్లాడుతున్నాను. తర్వాత విత్ ఆధారాలతో తీసుకొస్తాం. మీరందరూ ఇదే బాధ్యతగా మీరు చేస్తానంటే నేను వెళ్ళవచ్చు. ఇందాక నేనేం చెప్తున్నానో 6 విధులు ఉన్నాయి ఇక్కడ. ఈ 6 విధులను సమన్వయంలో పనిచేస్తాను. డిఫరెన్సెస్ విధంగా అధికారిగా నా యొక్క రోల్ ఏదో చూపిస్తాను. గత కొన్ని సమావేశాలలో పదే అడుగుతున్న మంచినీటి కనెక్షన్ పన్ను వసూలు విషయం పట్ల ఎందుకు శ్రద్ధ కనపరచడం లేదు? వాటర్ అందించకపోగా వారి వద్ద నుండి పన్నులు వసూలు చేయడం ఎంతవరకు ఆమోదయోగ్యమని టీడీపీ సభ్యులు మాట్లాడారు. చిన్నూరు తోట గేట్ కానించి స్టార్ట్ చేయాలి. వాటర్ మాకు అక్కడి నుంచి నిలబడుతుంది. అక్కడి నుంచి రాయి చెట్టు దాకా వాటర్ నిలబడితే అయితే ఇప్పుడు అది 70 మీటర్ల వరకే రోడ్ వేశారు అధ్యక్ష. అది అటు ఇటు కాకుండా మధ్యలో వేశారు. అటు వాటర్ నిలబడుతుంది, ఇటు వాటర్ నిలబడుతుంది. ఇప్పుడు ఆ రోడ్డు వేసినా కానీ నాకు ఉపయోగం లేకుండా చేశారు. 25 లక్షలు అయింది మేడం. అంతకుముందు 25 లక్షలకి ఎస్టిమేట్ వేశారట. అయితే దానికి 10 లక్షలు లిమిట్ చేసి 10 లక్షలకే చేశారు. ఎక్కడైతే నీళ్ళు నిలబడుతున్నాయో అంతవరకే చేశారు. అది ఏమైందంటే ఇప్పుడు ఇటుపక్క లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అంటే వాటర్ ప్రాబ్లం సాల్వ్ అయింది మేడం. లో లెవెల్ అయింది. అప్పుడున్న 10 లక్షలే లిమిట్ చేశారు. చూసినాక దాన్ని బట్టి చూద్దాం. చూడాలి. ఇప్పుడు నాకు జనాలు నడుస్తున్నారు. అటు ఇటు కాకుండా మధ్యలో మీటింగ్ ఉందని చెప్పేసి ప్రతి ఒక్క కౌన్సిలర్కి ఎజెండా పంపిస్తున్నారు కదా. మరి 2వ వార్డు కౌన్సిలర్ గారికి ఈ నెలలో ఎందుకు పంపించలేదు అధ్యక్ష? ప్రతి నెల ఎజెండా అవును ఫోన్ చేస్తేనే కదా మేడం. నేను పంపిస్తే కదా, ఫోన్ చేస్తే కదా వచ్చింది మేడం గారు. 3 గంటలకు ఫోన్ చేసింది మేడం. నాకు మీటింగ్ ఉందంటే గబగబా వచ్చారు. లేడీస్కి కాలంకి ఒక కలవర్కు పెట్టాము అధ్యక్ష. టెండర్ అయిపోయి కూడా దాదాపు 8 నెలలు 7 నెలల పైన అయిపోయింది. టెండర్ కూడా ఒక కాంట్రాక్టర్ ఇచ్చారు. ఆ టెండర్ గురించి ఎవరో పట్టించారు, ఎవరో మాకు డాక్యుమెంట్ డిస్టర్బెన్స్ అవుతుంది ఆపండి అనగానే ఇలా ఆపేశారని చెప్తున్నారు. అది ఏంటి, దాని గురించి ఏంటి, దాంట్లో ఉన్న ఇబ్బందులు ఏంటి? తీసుకుని వెళ్ళాము. అక్కడ ప్రాబ్లం సాల్వ్ చేసాము. రోహిత్ అని మీతో మాట్లాడిన ప్రాబ్లం వస్తే మీతో చెప్తాను. ఇప్పుడు మన డబ్బింగ్ యాప్ లో మనకి సీట్ వస్తుంది కదా, మిషన్ చేయంగా అది తోలుకోవటానికి కొంతమంది ముందుకు వచ్చారు. వాళ్ళు కనీసం రోజు మాకు 7 లారీలు అందిస్తే లారీలు పెట్టుకోవడానికి మేము స్పీకర్ ఉంది. ఒక లారీ వెళ్ళాలంటే మళ్ళీ మాకు ట్రాన్స్పోర్ట్ దాంతోనే ఉన్నారు కదా అని వాళ్ళు అడుగుతున్నారు. మరి మీకు వచ్చే క్వాంటిటీ ఎంత, మరి ఎన్ని లారీలు అయితే సరిపోతాయి? రమ్మన్నారండి. దీని విషయంగా ప్రత్యేకంగా రమ్మన్నారు. వెళ్ళి వాళ్ళని కలిసాము. కలిసి మీరు ప్రాజెక్ట్ ఎవరికి ఇచ్చారో, ఎలా జరుగుతుంది, ఎంత టైం పడుతుంది అనేసి అన్ని కూడా అడిగారండి. అడిగితే చెప్పాము. చెప్తే ఎంత సంవత్సరం పడుతుంది 2 నెలలు పడుతుంది దాన్ని క్లియర్ చేయడానికి అడిగారు. లేదు అలా కాదు, మేము ఒక 4 మంత్స్లో క్లోజ్ చేయాలనుకుంటున్నాం అనేసి అన్నాం. అక్టోబర్ అంతా కూడా ప్రాజెక్ట్ అంతా క్లోజ్ కావాలన్నారు. గవర్నమెంట్ ఇచ్చినటువంటి డెడ్లైన్ అక్టోబర్. సో ఇప్పుడున్నటువంటి సిస్టమ్ ప్రకారంగా ఒక ట్రావెల్తో అయితే కనుక అవ్వదండి. అందువల్ల 2వ ట్రావెల్ పెడుతున్నాం. ఆల్రెడీ డెలివరీ అయింది. ఈ 2-3 రోజుల్లో అక్కడ ఇన్స్టలేషన్ అవుతుంది. సో ఇన్స్టలేషన్ అయితే కనుక రేపు వచ్చే వారం స్టార్ట్ అవుతుంది. సెకండ్ మిషన్ కూడా. సెకండ్ మిషన్ స్టార్ట్ అయిపోతే కనుక మే కన్నా కోర్స్ లేదు ఇప్పుడు ఉన్నటువంటి ఆలోచన. సో అందువల్ల ఏంటంటే
మీరు చెప్పేటువంటి ఎంత క్వాంటిటీ వస్తుంది, ఎన్ని మెటాలు తిప్పాలనేది దానికి ఒక 1 వీక్ అవుతుంది క్లారిటీ ఇస్తాను. అంటే ఆ ట్రాన్స్పోర్టర్లకి మేము 50% పే చేస్తాం. అంటే దాదాపు విజ్ఞాన సరళికి 3500 ట్రిప్ కడుగుతున్నారు. అందులో సగం ఆ కాంట్రాక్ట్ తెప్పిస్తారు, మిగతాది మీరే పెట్టుకోమని చెప్పాము. దానికి ఇష్టపడ్డారు వాళ్ళు. ఏ సెక్టర్లో ఈ వాటర్ ప్రాబ్లం లేకుండా పెట్టాలని ఆలోచన చేశారా అసలు లేదా? ఎందుకంటే ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది, ఇప్పటికీ ఎండలు స్టార్ట్ అయిపోతుంది ఎండలు కూడా. అలాగే మాకు మా వార్డుకు సంబంధించి కూడా వాటర్ ప్రాబ్లం ఉంది. ఇంత ముందు కూడా చెప్పాను అధ్యక్ష, చాలా సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు వరకు పరిష్కారం కాలేదు. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి అందరూ కూడా ఒక 20 రూపాయలు 30 రూపాయలు పెట్టి వాటర్ క్యాన్స్ వేయించుకుంటారు. ప్రతి నెలకు వచ్చేసి దాని మీద ఒక 300 రూపాయలు అట్లా కూడా ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. మనం వాటర్ ఇవ్వకుండానే వాళ్ళకి మరి వాటర్ ఛార్జెస్ అనేది మనం వసూలు చేయడం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఇప్పుడు వాళ్ళు వాటర్ బయట కొనుక్కొని మరి ఈ వాటర్ ఛార్జెస్ కూడా కట్టుకోవడం అంటే మరి మనకు కొంచెం అవమానంగా ఉంటుంది అధ్యక్ష. దాని మీద ఎందుకు మనం ఇప్పటి వరకు దానికి పరిష్కారం చేయలేకపోయామో అది కూడా 2 సమాధానాలు నాకు తెలియజేయవలసి కోరుతున్నాను. చలివేంద్రాలు మార్చి మాసంలో పెడుతున్నాము. ప్రతి ఏడాది పెట్టేటటువంటి విధంగానే ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. సో చలివేంద్రాలు గత సంవత్సరం ముఖ్యంగా పెట్టాము, అక్కడ తప్పక పెడతారు. అదేవిధంగా ఇంకెక్కడన్నా ఇంకా అదనంగా ఏదైనా అవసరం ఉంటే అప్పుడే పెడతాం. మీరు వేసిన పాకాలు అవి మనం ఎంతో ఖర్చు పెట్టి 10,000 20,000 ఖర్చు పెట్టి దాన్ని ఒక పాకాలు లాగా వేసి అక్కడ మెయింటెనెన్స్ కోసం పెడుతున్నాం. కానీ అక్కడ అనేది మెయింటెనెన్స్ జరగట్లేదు. అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంట్లో గంజాయి తాగే వాళ్ళని లేకపోతే తాగుబోతులు వచ్చి కూర్చుంటున్నారు, ఆ వాటర్ వాడుతున్నారని చెప్పి మన కౌన్సిల్ సభ్యులు కూడా పోలీసారి చెప్పడం జరిగింది. అలా జరిగింది కాబట్టి ముందస్తు చర్యగా అలాంటి ఇబ్బందులు లేకుండా మీరు జాగ్రత్తగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతాం అధ్యక్ష. మనం ఆల్రెడీగా 52,50,000 ఎత్తి మనం ప్రపోజల్ పంపాము. ఒకవేళ వాళ్ళు గవర్నమెంట్ ఇవ్వకపోయినా కానీ మనం 29 లక్షలకి ఆల్రెడీగా సమ్మర్ యాక్షన్ నెలలో పెట్టుకున్నాం. ఏ ఏరియా అయితే మనకి వాటర్ సప్లై సరిగ్గా అందలేదో ఆల్రెడీ 4 ట్యాంకర్లు మనం ప్రపోజ్ చేసాము. ఈసారి సమ్మర్ యాక్షన్ మాత్రం మనకి ఇబ్బంది లేకుండా చేసాం. ఏ ఇంటికి అయితే రావట్లేదో వాటిలో ఆ ఇంటికి నేను బిల్లులు కట్ చేస్తానని చెప్పారు, కానీ అది ఇంతవరకు జరగలేదు. మా వాటిలో కూడా చాలా ఇళ్ళకి ట్యాక్స్ పడుతుంది. ఇప్పుడు చెప్పినా కూడా ఎవరు తీయట్లేదు. మా వాళ్ళ జనాలు బాగా గొడవ చేస్తున్నారు. మాకు అంత గంగారాం ప్యాట్కి వాటర్ అవసరం కానీ ఒక చుక్క నీళ్ళు కూడా ఎవరు పడతలేదు. మున్సిపల్ ట్యాక్స్ మాత్రం అవి పడుతున్నాయి. తెలంగాణలో వాటర్ సప్లై విషయానికి వస్తే కనుక అన్నీ ఉన్నాయి, కానీ అవసరాన్ని మాత్రం దొరకడం లేదనేది నా అభిప్రాయం. ఎందుకంటే చిత్రమైనటువంటి పరిస్థితి ఊళ్ళో దాన్ని అడ్రస్ చేసేటువంటి విషయంలో మాకు ఉన్నటువంటి సిస్టమ్ కరెక్ట్గా దొరకడం లేదు. అన్నీ ఐడెంటిఫై అయినాయి. చాలా ప్రాంతాలలో వాటరు షార్టేజ్ ఉంది, చాలా ప్రాంతాల్లో వాటర్ వేస్ట్ అవుతుంది, చాలా ప్రాంతాల్లో వాటర్ వస్తున్నాయి. ఒక కన్సాలిడేటెడ్గా మాట్లాడదామని చేసి చాలా వస్తున్నాను. సాధారణ సమావేశం ఈ షాపులు లీజుకి వస్తానా, ఈ నెలలో కూర ఉన్నా కూడా మీటింగ్ పెడతాం జరిగింది. ఈ 5 అంశాలు ఆమోదించడం జరిగింది. అలానే ప్రజల్లో కూడా మేము ఈ నెల మార్చి 8వ తారీఖు నుంచి కోడ్ అయిపోయింది కాబట్టి మార్చి 8వ తారీఖుని ఇంకా తర్వాత నుంచి ఇంక వార్డులోకి శానిటేషన్ మీద కానివ్వండి, అభివృద్ధిలో ఏదైనా సరే ఇక పాల్గొని ఉంటామని మేము కానీ మా మున్సిపల్ అధికారులు కానీ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకొని దాన్ని వెంటనే పరిష్కరిస్తామని, అలానే కొన్ని వార్డుల్లో వర్కులు కూడా చేయాల్సినవి ఉన్నాయి కాబట్టి తప్పకుండా మేము మార్చి 10 నుంచి స్టార్ట్ చేస్తామని కోరుతూ సెలవు తీసుకుంటాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.